ఉమ్మడి కుటుంబంలో ఉంటే చూస్తారండి, అత్తగారిలో తల్లిలో దగ్గర పెట్టుకోండి. వాళ్ళు వృద్ధాశ్రమాల్లో పారేయడం దానికి వాళ్ళకి మాకు పడదండి. ఎందుకు పడదు? ఆఫీసులో ఆఫీసర్ తిరిగితే పడట్లేదా? ఇంట్లో అత్తగారు ఆ మాట అంటే తప్పేముంది, అమ్మ ఓ మాట అంటే తప్పేముంది? ఆ మాత్రం ఓర్చుకోలేరా? ఆఫీసులో బాస్ తిరిగితే తలుపు తీసుకుని బయటకు వచ్చి అతికించుకున్న నవ్వుతో నన్ను మెచ్చుకున్నాడు అని అందరూ అనుకునేటట్టుగా బయటకు వస్తారు కదా. కానీ ఇంటి దగ్గర అమ్మో, నాన్నో, అత్తో, మామో ఏదో ఒక్క మాట అంటే కొంపలు మునిగిపోయినట్టు వాళ్ళని సాయంకాలం తీసుకెళ్లి ఎక్కడో వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. ఈ దేశానికి పట్టిన అనేక దరిద్రాల్లో ఒకటి వృద్ధాశ్రమాలు. దీనికి కారణం వాళ్లే కాదండి, వృద్ధులు కూడా. మేము ఎందుకు చేయాలి? మా పిల్లలకి చేసాం, మన వాళ్ళకి చెయ్యాలా అంటున్నారు. చెయ్యాలి. ఈ సంస్కృతిని కొనసాగించాలంటే చెయ్యాలి. మీ వంశాన్ని చక్కగా ముందుకు కొనసాగించాలంటే చెయ్యాలి. ఈ దేశం బాగుండాలంటే చెయ్యాలి. ఎక్కడో ఎవరికో చేసే బదులు మన ఇంట్లో మన పిల్లలకి, మన మనవలకి, వాళ్ళకి చేయలేమా? ఆలోచించే